ఈరోజు దాదాపుగా మూడో కట్టు వేయబోయే బుర్ర వెంకటమ్మది. అది కొద్దిగా మేజర్ కేసు మరియు 20 సమీపంలో అయినది. ఎంత మార్పు వచ్చిందో ఏం కథో దానికని కోడిజుట్టు కూరలో మేము ఇంతకుముందు ప్రవేశపెట్టినాం. దాంతోపాటు ఈరోజు కూడా ఇంకా ప్రవేశపెట్టి కంటిన్యూ చేస్తున్నాం. ఆ కట్టేసే విధానము, ఆమెకు ఎంత రిజల్ట్ వచ్చింది, ఏం కథ అనేది మనం తీసుకునే ఒక ధర్మం. ఇలా ఇంకొక విధాన పద్ధతిలో ఇంతకుముందు కసవింద దానిని కోడిగుడు సొనల్లో ఇలా అదొక కట్టు. ఇవాళ ఏంటంటే అదే కోడిగుడు సొనలో ఒక బెర్రంక చెట్టుని ఒక సమీపించి అది కట్టేసుట, ఇదొక కోడిజుట్టు కూరను కడుపులోకి ప్రవేశపెట్టుదని ఇచ్చిన ఒక 11 రకాల చూర్ణాలు వాళ్ళ కాడ ఉన్నది అది, మరియు ఇదొకటి తోటకూర, ఇవి కడుపులోకి ప్రవేశపెట్టుట. ఇప్పుడు కట్టేసే విధానం చూద్దాం. బెర్రంక చెట్టుని ఏ విధంగా సేకరిస్తారు. ఇదండి బెర్రంక చెట్టు. ఈరోజు మనం వేసే ఒక కట్టులో ఒక వృద్ధురాలకు ఈ బెర్రంక చెట్టు యొక్కని ప్రవేశపెట్టుట. అయితే ఎన్ని చీరలు పడతాయి? ఇప్పుడు దాదాపు 2వ కట్టు అయిపోయి 3వ కట్టు. ఒక కట్టు కసివింద చెట్టు, తర్వాత ఈ 3వ కట్టులో బెర్రంక చెట్టు. దీని యొక్క పత్రములు, దీని యొక్క బెరడు గంక తీసి మెత్తగా గంధం లాగా చేసి కోడిగుడు సొనలో కలిపి ఆ యొక్క చెట్టును ఏ విధంగా వేసే విధానం మీరు చూద్దాం. అయితే చెట్టుకు ఒక కట్టుకొక్కటి చెట్టు మారుతున్న కొద్దీ అందులో మధ్య విధానం కానీ దాని యొక్క ఎముక ఎదుగుదల కానీ ఎక్కువగా వచ్చి తొందరగా ఆ ఎముక అతుకుదానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆయుర్వేదం వల్ల ఏంటంటే ఆ వృద్ధురాలకు దాదాపు 80 సంవత్సరాల వరకు ఉంటుంది. 80 సంవత్సరాల వరకు ఉంటుంది. మరియు ఆ ఒక ఎముక ఎదుగుదల కానీ అతకడం కానీ ఎక్కువ కాలం బట్టే అవకాశాలు ఉంటాయి కనుక ఎప్పటికప్పుడు ఏదన్నా ఒక చెట్టును కానీ వనమూలికను మార్చిన కొద్దీ మనకు తొందరగా ఆ ఆద్యంలోకి వచ్చే అవకాశంగా ఉంటుందని యొక్క దృఢ సంకల్పంతో ఈ యొక్క బెర్రంక చెట్టును ప్రవేశపెట్టినాం. ఏ విధంగా చేస్తున్నాం చూడండి. ఆమెకి ఏంటంటే వృద్ధురాలు, ఎక్కువ వయసు మీద పడిన కొద్దీ అందుకు మనం వేరే వేరే ఒక ఔషధ గుణాలు గల మొక్కలు సేకరించి దానికి కడుపులోకి ప్రవేశపెట్టడం జరగాలి. మరియు అంతేకాకుండా కట్టులోకి ప్రవేశపెట్టడం కూడా జరగాలి. అందుకు మేము చేసే ఒక ప్రయత్నము చూడండి. పాటు కోడిజుట్టు కూర, దాంతోపాటు కడుపులోకి ఈరోజు తెల్లగలిజేరు కూర, ఇది కూడా కడుపులోకి ఇవ్వాలి. మంచి ప్లేస్లో ఇంటి ఆవరణంలో ఇలాంటి పేషెంట్లు ఎప్పటికీ వస్తారు కనుక వాటి యొక్క దానికి తగ్గుదలకు ఈ ఒక్కటి రోజు ఒక 2 రెక్కలు చాలండి. ఇటువంటి జాలిగా ఇవి వేసుకుంటే రోజు కూరలో కానీ ఏదులో కానీ ప్రవేశపెడితే ఖచ్చితంగా తెల్లగలిజేరుతోని ఆ యొక్క ఎముక పునరావృతం చెందుతుంది. దీన్ని కోడిజుట్టు కూర, తోటకూరకు తెల్లగలిజేరు, లేదంటే కోడిజుట్టు కూర తెల్లగలిజేరు కలపాలి. ఇది జరుగు, ఇంకా ముందు జరుగు, జరుగు, ఇంకా జరుగు, జరగాలి. ఇంతకుముందు జరిగిందా? ఆయిల్ తీసుకొచ్చింది ఇంతకుముందు ఇటు జరిగిందా? జరిగిందా? జరగలేదు. ఓకే. ఈ కాలు తిప్పుకో, అది తిప్పుకో, తిప్పుకో, అది తిప్పుకొని తిను. ఇటు ఒత్తి పెట్టుకో. నువ్వు పెట్టుకో, చెప్తా ఎటు పెట్టుకుంటావా. నొప్పులు తగ్గినాయా? నొప్పులు ఏం తగ్గలేదా? తగ్గినాయా? మరి ఇక్కడ నీకు దురదొస్తుందా? ఇవ్వాలనుకున్నావా? మరి ఎందుకు బరువులు ఉంచుకోలేదు? బరువులు కనుక తీసినవా నీ కాలు బీకపోతుంది, హార్ట్ అటాక్ చచ్చిపోతావు. అందుకే నేను యూట్యూబ్ లో పెడుతున్నా. ఇటువంటి వాళ్ళు నియాసంలో చాకాస్త ముసలోళ్ళు పడొద్దు, పడితే ఈ విధంగా ఇబ్బందులు పెట్టొద్దు, వైద్యుని ఇబ్బందులు పెట్టొద్దు, కుటుంబాన్ని కొడుకుని కానీ కోడలు కానీ వాళ్ళని ఇబ్బందులు పెట్టొద్దు. చెప్పినట్టు తినాలి అంతే. ఏ పేషెంట్ అయినా కానీ చెప్పినట్టు తింటేనే వైద్యం చేస్తే దానికి అందం సందం ఉంటుంది. లేకుండా నీలాగా ఒర్రిస్తే మాలాగా మేము చచ్చిపోతాం, నువ్వు ఆగం చచ్చిపోతావు.
సరే ఏదేమైనా కానీ నీకైతే నొప్పులు తగ్గినాయా? ఇప్పుడు కట్టయ్యావా? ఓకే చూద్దాం. చూడండి అది కథ కంటిన్యూషన్. ఈయన పక్కింటి ఇట్లా ఈ పక్కింటి ఈ బూర వెంకన్న వాళ్ళ అమ్మ బూర వెంకటమ్మ వీళ్ళ ఇంటి అయినా పక్కింటి అయినా ఈయన మనకు సాక్ష్యం. ఇది చూడు ఈ రోజు వచ్చినావు ఎన్నో తారీఖు 26వ తారీఖు మే 26వ తారీఖున మళ్ళా దాదాపుగా ఇంకొక 15 రోజులు 20 రోజులు కట్టేస్తా. ఆ కట్టు వరకు ఈ కాలు ఆమె చక్కన ఇప్పుడు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా రావాలి. ఇంకా కొద్ది మార్పు రావాలి. అంతేనా? అంతేనా కన్నా? ఓకే మనం కట్టు చూద్దాం, స్టార్ట్ చేద్దాం. నాటుకోడి గుడ్డు ఏం మాట్లాడకు, ఇక్కడ వీడియో తీస్తాను. ఇంకా వేడి పెట్టినవా? ఇవాళ పెట్టి రేపు తీస్తావా? ఇగో కోడిగుడ్లు లోపల పెట్టుకో. చూడండి ఇప్పుడు కోడిగుడ్డు సొనను తీసి పక్కన పెట్టుకున్నాం. మళ్ళా ఈ యొక్క బర్రెంక చెట్టు మేము సేకరించిన ఒక బర్రెంక చెట్టు ఉంటుంది చూడండి. ఆ బర్రెంక చెట్టును ఈ కోడిగుడ్డు సొనలో కలిపేటప్పుడు ఈ విధంగా రోలును శుభ్రం చేసుకోవాలి. ఇక వేస్తే దాన్ని తీసి మొత్తం రుద్ర ఆ రోలు కట్టి రుద్దు మొత్తం వెడల్పు కాను. చాలు నువ్వు వెడల్పు కనరా చేస్తున్నాను అటు ఇటు మొత్తం దాన్ని మొత్తం రుద్దాల వెడల్పుగా పైకి వరకు రోల్ పై వరకు తీసేయాలి. పడి దంచు. అది బర్రెంక ఆకులైనా ఇది బర్రెంక ఆకులు దాని యొక్క కాండం యొక్క బెరడు దంచు. దంచాలి బుజ్జి. దంచనే ఉండాలి. నువ్వు కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఇది గుజ్జి దంచే వరకు తీసుకురాగలుగుతావా? మనం చీర ముక్క చూడు. శుభ్రంగా ఉందా? మసవుతుందా? చెప్తాం కంటిన్యూషన్గా విట్ట కష్టపడాలి. కష్టం లేని ఫలితం రాదు. ఇవన్నీ దండగా చూస్తేనే అడిగి గాలికి దీపం పెట్టి నడవాలి మా అత్త, గాలికి దీపం పెట్టి నడవాలి మా అమ్మ. ఉత్తనే ఉరుకుతుంది అంటే ఉత్తనే ఉరుకుతారా? ఏందనుకుంటున్నావు? ఆయుర్వేదం అంటే అంతులేని వైద్యం. ఆయుర్వేదంతోనే అమృతం, ఆయుర్వేదంతోనే ఆది కష్టాలు, ఆయుర్వేదంతోనే అధిమ స్థానము అంతమ స్థానము. ఎంత చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. కానీ ఆ ఓపిక లేక అది చేస్తుంది ఇది చేస్తుంది వస్తలేదు. చూడు అబ్బి పెట్టదంస్తుందో కష్టపడుతుంది పక్కింటి అమ్మాయే కానీ. ఎందుకంటే ఆమె కూడా నాటు మంది జబ్బిరిగినప్పుడు ఇస్తే అది అతికింది కదా అని పెద్దబాబు మాట తీయలేక దంచుతుంది. అంతేనారా? వెరీ గుడ్.
నువ్వేం మంచిదాన్ని బిడ్డ దంచు. మొన్న చెప్పినప్పుడు వచ్చిన ఈ ముసలమ్మ గారికి వచ్చిన దంచాలి, కొద్దిగా దంచడం ఉండాలి మామూలుగా. అందరూ కష్టపడాలి. కష్టపడ్డప్పుడే మన యొక్క చెమట చుక్క భూదేవి మీద పడ్డప్పుడు భూదేవి అప్పుడు అంటది, అయ్యో తల్లి నీ చెమట నా మీద కాస్తానవా, ఎంతో ఒకంత నేను సాయం చేస్తాలే అని భూదేవి అప్పుడు ఆశీర్వదిస్తుంది. ఆశీర్వదించినప్పుడే మనకు ఉన్న ఆ యొక్క వ్యాధులు దూరం పోతాయి అని మా గురువు గారు ఎన్నో కథలలో చెప్పేది. అందుకు మీ ఇట్లా చూస్తున్న చూడండి, ఈ విధంగా బర్రెంక పత్రమును ఆ యొక్క కాండం యొక్క బెరడును ఈ విధంగా ముద్ద చేసుకొని కోడిగుడ్డు సోనాలు కలుపుకొని, ఇది చాలా చాలా సాధ్యమైనంత వరకు ఆ ముత్తమ్మ కానీ అంతేగాని సాధ్యమైనంత వరకు చాలా వైద్యులకు పెట్టినవండి ఇది. ఇప్పుడు ఈమెకి ఇది కూడా ప్రవేశపెడతాం. కట్టుకు చెట్టు మార్చిన కొద్దిగా ఎక్కువ శాతము మనకు ఆదాయంలో వచ్చే అవకాశంగా ఉంటుంది. మొత్తం పడుతుంది చేయి. సరే మొత్తం పడాలి. ఎట్టుంటావు? మంచిగా ఉంటావా? ముసల్దానా అర్థం చేయమని కూడా పెట్టవా? అయితే ఇప్పుడు కొద్దిగా నడతానికి కొంచెం ధైర్యం వచ్చిందా? కాలు తిప్పుకుంటున్నావు కదా అటు ఇటు నడతావు. తిండి తింటానవా? గింతంతా తింటానవా? ఇది మోషన్స్ రావద్దనా? మోషన్స్ వస్తే వాసన వస్తే నువ్వు చస్తావు. నువ్వు చస్తలేని పని కంప. నువ్వు గోళీ లేదు, మంచిగా తినగల మందిస్తానా? ఇక నుంచి ఎక్కన్నా మంచిగా మటను మంచిగా తీసుకొచ్చి పెట్టు. 2 రోజులకు ఒకసారి మటన్ నడుతుంది. ఈమె ఫస్ట్ కట్టుకు ఈ కట్టుకి కాలు ముక్కు మొత్తుకున్నాయి కదా. ఇప్పుడు కాళ్ళు ఆమె చక్కగా అదే అది అంటుంది. ఆ వాప అట్నే ఉంటుంది, ఏం కానీ నడుతుంది. కానీ మీ అమ్మ స్టాండ్ పట్టుకొని నడుతుంది, నీకు ఇబ్బంది లేకుండా నడుతుంది. ఓకే అయిపోయిందారా? అయిపోయింది. మన యొక్క బర్రెంక చెక్క కోడిగుడ్డు సొన 2 నానబెడుతున్నాం. ఇక మనం కట్టి వేసి అది వరకు ఇదంతా చేసేంత వరకు ఇది నానుతుంది. ఈ మందు నానుతుంది, తర్వాత అది ఉంటుంది. చెప్పేది ఏంటంటే పక్కన నిలబడి అందరికీ నమస్కారం. అవును మంచిది, అందరికి దండం పెడుతుంది. నా యొక్క వ్యూవర్స్కు ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవకోటి కానీ మానవ జాతికి కానీ మీ అందరికీ పాదాభివందనం తెలియజేస్తూ, ఆయుర్వేద అభిమానులారా, ఈమె బూర వెంకటమ్మ, బూర వెంకన్న, వీళ్ళ అమ్మ, వీళ్ళ భార్య ఎల్లమ్మ, వీళ్ళ బిడ్డ వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కోరిక, వీళ్ళందరూ సేవ. ఒక వృద్ధురాలు కనుక మన ఇంట్లో పడిపోతే ఎంత అవస్థ ఉంటుందో ఈ అనుభవించే వృద్ధురాలకు తెలుసు. ఈవెను ఒక ఆసర ఎడవకు చేసే వాళ్ళ కొడుకుకు బాగా తెలుసు, మనం చూసే వాళ్ళకు బాగా తెలుసు. ఆపరేషన్ చేయించామని కొడుకు ప్రయత్నం చేసినా కానీ చిన్న పరిమాణం ఉన్నది, పరిమాణం ఉన్నది, వద్దు మీ అమ్మ బతికినంత కాలం వరకు బతుకుతుంది, లేదంటే ఏదన్నా ఒక నాటు వైద్యం చేయించంటే మమ్మల్ని మా సహాయం పొందిండు, మా యొక్క ఏదో ఒక ఆర్థిక స్తోమత తగ్గట్టుగా మేము వైద్యం చేస్తున్నాం. అయినా ఈమె బాడీ సహకరిస్తాను. అది మాకు ఒక గుండె ధైర్యం. ఇది 3వ కట్టుగా ఇప్పుడు చూసి రండి. ఇంత ముందుకు
ఇక్కడ ఇట్ట ముట్టుకుంటే అబ్బు అని మొత్తుకునేది. ఇప్పుడు కాక ఇట్ట తిప్పినా కానీ ఏం మొత్తుకుంటలే. ఈ వాపు అనేది ఆటోమేటిక్గా బరువు వేసినప్పుడు తగ్గిపోతుంది, మంచిగా ఉంటుంది. ఇది 3వ కట్టు. చెప్పేది అంటే ఆయుర్వేద అభిమానులారా, ప్రతి ఒక్కరూ జన్మించడం తప్పదు, మరణించడం తప్పదు. ఈ మధ్యకాలంలో ఎన్నో ఆటంకులు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో అనారోగ్య ఇబ్బందులు. ఈ వృద్ధురాలికి తెలిసి తెలియని అవగాహనతో ఏదో కింద పడ్డందుకు నరకం అనుభవిస్తుంది. ఈ ఎండాకాలం అయింది, ప్లస్ వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత తగ్గట్టు వాళ్ళు ఎంత ఏజ్ చేసినా కానీ తట్టుకోలేకపోతారు. ఈ ఆపరేషన్ చేసినా ఏజ్ చేసినా ఎప్పటికీ కాలు కదలకుండా బరువు లేచి ఉండడం అంటే ఎంత ఉంటుందో, ఎంత నరకం ఉంటుందో ఆమెకు తెలుసు, మనం చూసే వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళ కొడుకు కానీ, వీళ్ళ భార్య కానీ, వీళ్ళ కోడలు కానీ, వీళ్ళు ఉన్నంత మన యొక్క రెక్కాడితేనే డొక్కాడే కుటుంబాలు వాళ్ళిద్దరు. ఇద్దరు కుటుంబం, ఇద్దరు కలిసి వృత్తి విద్య కానీ ఏదో ఒక కూలికి వెళ్తేనే ఇచ్చే కుటుంబంలో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఎంత శోధిస్తారంటే, ఒక యాంటీబయాటిక్ టాబ్లెట్స్ వాడినా, ఒక ఇంజక్షన్ వాడాలంటే దానికి కొన్ని వందలు అవుతున్నాయి. దాంతోపాటు ఆహార పదార్థాలు కూడా వాళ్ళకు కూడా కొరతలాగా ఏర్పడుతున్నాయి. వెళ్ళని మన బతుకులలో ఇలాంటి యొక్క ఇబ్బందులు రావద్దని ఈయన మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అంతేనా? ఇది ఒక మంచి ఆవేదన. నేను చెప్పబోయేది ఏంటంటే, చాలా మందిని చూసుకుంటూ వస్తున్నా, కొద్దిగా చిన్నగా కొంచెం పారకసం కొద్ది చిన్నారని. అయితే ఆయుర్వేద మనం చెప్పబోయేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కానీ ఇలాంటి కష్టాలు రాంది ఎవరు ఉండరు. కానీ ఎంతో ఒకంత మనం ఏం చేయాలంటే, ఎంతో ఒకంతగా ఆధీనంలో ఉంచుకొని మన స్తోమత తగ్గట్టుగా ఆహార పదార్థాలు చేసుకొని ఈయనలాగానే ఇలాంటి ఒక ప్రమాదాలు జరిగినప్పుడు వృద్ధులకు కానీ ఎవరు కానీ ఈయనలాగానే శ్రద్ధగా, వీళ్ళ కుటుంబం శ్రద్ధగా వహించుకొని కొద్ది కష్టపడితేనే కొద్దిగా ఆధీనం వస్తుంది. ఈమెలో ఉండవలసింది దాదాపు ఒక 30%, 25% వచ్చింది. నాకు కూడా ఒక నిశ్చయంగా నాకు గుండె ధైర్యం వచ్చింది. ఇంకొక 70% అవ్వాలంటే ఆటోమేటిక్గా నడుస్తుంది. ఇంకొక 20 రోజులు ఆటోమేటిక్గా కింద కాలు పెట్టి కలుగుతుందని ఒక నమ్మకం ఆ భగవంతుడు ఇచ్చిన ఒక నా ఆయుర్వేద వైద్యంతో, మా గురువు గారు కానీ, ఏవతి సిద్ధనాగార్జున హైదరాబాద్ ఆయుర్వేదం ఒక దయాదాక్షలతో, మా మధుశర్మ గారు, మా యొక్క విశ్వనాథన్ డాక్టర్ గారు, మా యొక్క నరసింహరావు డాక్టర్ గారు, సత్యనారాయణ గారు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఆశీస్సులతో ఇలాంటి ఒక వైద్యాన్ని మేము చేస్తూ ఉంటే ఒక సానుభూతి, ఒక అనుభూతి అనేది ఒక మాకు సంతోషం కలుగుతుంది. 100 ఏళ్ళు బతకవలసిన ఇలాంటి వృద్ధురాలు పాపం 70-80 సంవత్సరాల కాలంలో 20 రోజుల కాంచిన నరకం అనుభవిస్తారు. ఇలాంటి ఒక రాకుండా ఉండాలని యావత్ ప్రపంచంలో అందరూ ఆయుర్వేదం వైపు మళ్ళీ మంచి ఆరోగ్యంగా ఉండాలని ఒక ఆశయ సంకల్పంతో చూపిస్తున్నాం. అప్పటికిప్పటికి సరే ఏదేమైనా కానీ ఇప్పుడు ఒక దారిలోకి వెళ్దాం ఆయుర్వేద అభిమానులారా. అమ్మా, నీ చేతులతో ముందు వెనుక జరిగినవా? గట్టిగా మాట్లాడు, ఏం వేడవకలే, ముందు వెనుక జరిగినవా? మళ్ళీ ఒకసారి నా ముందు జరుగుతీ కాలు జరపాలి. ఓకే, మళ్ళీ వెనకకు రా, చిన్నగా రా. ఈ కాలు కొంచెం వెనక గుంజుకోవడానికి ప్రయత్నం చేసి సొంతంగా అది అయితే ఎప్పుడైతే ఆటోమేటిక్గా 45 రోజులలో ఇక్కడ ఈ 2 గాంక ఇక్కడ ఇరిగినకాయ ఈ యొక్క పాదుల పడేసి దీని యొక్క మధ్య ఇందులో పోయినప్పుడే మన అక్కేది ఒక సూచన. అది ఎప్పుడు జరుగుతుందో ఈ 45 రోజుల మధ్య కాలంలో అప్పటి వరకు కొద్దిగా తెచ్చి పెట్టుకొని కొద్దిగా బరువులాగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఉంటుంది. కాలు కూడా చూడండి, అక్కడికి ఇక్కడ మంచిగా చూడండి, ఏదో కాలు పిక్కపోయినట్టు మనకు భయం లాగా ఉంది ముందు. అలాంటిది కూడా ఏం జరగలేదు, మంచి పొడుగునే ఉన్నది, మంచి దృఢంగానే గట్టితనంగానే పట్టి ఉన్నది. అంతేనా? అప్పటికిప్పటి నీకు కొంచెం ధైర్యం వచ్చిందా? నీకు ధైర్యం రావాలి. నీకు ధైర్యం వస్తే మాకు ధైర్యం వస్తే, మా ధైర్యం వస్తే నువ్వు ఇది ఇద్దరికి అంటే ఆమెలో ధైర్యం రావాలి. ఇక్కడ నుంచి నేను వేరే మందు మారుస్తానా, కడుపులోకి మంచిగా తిను, నువ్వు మంచిగా ఉండు, నువ్వు ఒక 20 రోజులు నేను నడిపిస్తా. అర్థమైందా? ఇగో ఇది అండి, ఈమెకు సొంతంగా కాలు నటి జరుపుకోగలడానికి మాకు గుండె ధైర్యం వచ్చింది. ఇప్పుడు కట్టేసి విధానం చూడండి. ఫస్ట్ వేడి నీళ్ళల్లో ఇంతకుముందు ఏం చేసినామండి, ఇది కోడి జుట్టు కూర, తెల్లగలిజేరు కూరను ఆ కడుపులోకి ఇచ్చే మందులో కలుపుతా. ఈ రోజున మళ్ళీ ఏంది, బర్రెంక చెట్టును తీసుకొచ్చిన మెత్తగా దంచి ఆ కోడిగుడి సమయంలో కలిపి పక్క పెట్టాం కదండి. ఇప్పుడు కాళ్ళను ఏ విధంగా కడగాలి, ఎలా శుభ్రం చేయాలి అనే ఒక విధానంలో వెళ్ళిపోతాం. ఓకే, మంచిది పడుతుంది. చూడండి, ఎవరైతే మనకు ఆధీనంలో కానీ
నేను తొల్లి ఇంకన్నా మీ అమ్మ ఏ విధంగా స్నానం చేస్తుందో ఆ విధంగా తొల్లియాలి. వాళ్ళకి వచ్చేట్టు రావాలి మళ్ళీ మమ్మీ. అవును అన్నీ నేను మరవేసు పని చేయరయ్యా జల్లడా మన గంట మావ రావాలి. గిత్తలు ఇంటి వాళ్ళు రాకున్నా కానీ వైద్యుడు చేయించుకుంటే పట్టుకో. స్టైల్లో తిరుగుతాడమ్మా బండి మీద. అది తిరుగుడే ఈయనకు కాకన్నా ఈయన తిరుగుడే. ఇప్పుడు 3 రోజుల కన్నా కట్టేయాలి ఇవన్నీ చదువుకోమని చెప్పిన. అంత బొగ్గులో మొత్తం ఇంత ఉంది కట్టిందా రవి? కట్టెలు నీ పట్టుతుంది మంచిగా. ఇంకో పెళ్ళని చెప్పు, ఇంకో పెళ్ళని చెప్పు. ఇటు 3 సార్లు 2 సార్లు పట్టుకోవాలి. పెద్దమ్మ తర్వాత లెక్క జంకపోయింది కదా. ఇంకా 2 సార్లు పట్టుకోలేదు ఇంకన్నా. మీ అత్త బట్టి మీ అత్త కూడా తెలియదు కానీ విశ్వాసం కూడా ఉన్నది కానీ మా అత్త పక్క పట్టలేదు. నువ్వు దండం పెడతావు సార్ కాలు ముక్కు సార్ కట్ అయిపోయలేదు ఆయన కానీ మాకు అట్లే లేదు సార్. కొద్దిగా అంటే ఇది వీడియో ఇల్లు మొత్తం పడినది. 3-4 సార్లు పడతాను ఇది కూడా. 3 సార్లకి మంచి పొయ్యిల కట్టెలు తుమ్మ అయినా మూగి అయినా లేకంటే అన్నిటికంటే ఇంకా ఆవు బర్రెలది గేదెల యొక్క తేడాతోనే సీజన్ ఇంతకుముందు మేము అప్పుడు చేసినప్పుడు నేర్చుకునేటప్పుడు అయ్యారు అవే పోసేది కట్ల యొక్క వేస్తే అంత మంచిగా ఉంటుంది అనమాట.
ఈ విధంగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకొని రెడీ ఉంటే కట్ తొందరగా అయిపోతుంది. ఈ రెండోసారి చూడండి. ఇంకా వస్త్ర గాలితం పడుతుంది, ఇంకా బాగుంటుంది. నేను ఇచ్చిన మందులలో చూడు ఇంకన్నా ఆ పొడి ఉంటుంది చూడు, కవర్లో దేపో డబ్బాలో పూసింది. వేరే పసుపచ్చ రంగు ఉంటుంది చూడు, ఒక పేపర్ చుట్టి చూడండి. ఇంత వేస్ట్. మేము 12 రకాల యొక్క చూర్ణాలు, ఇది పుటం మందు రసం మందు తయారు. ఇది ఇంత తీసుకోవాలి. ఇంట్లో బూడిదలో కొంచెం కలుపుకోవాలి. రసాయనిక మందు కాదు ఇది, ఓన్లీ ఆయుర్వేదిక మందే. మోసం అంటూ ఉండద్దు. ఏది చేసినా కానీ కొంచెం నిజాయితీతోని, నిశ్చల స్థితుల్లోని మంచి మనసుతో చేస్తేనే దాని యొక్క ఇలాంటి ఒక వృద్ధులు ఆధీనంలోకి వస్తారు. ఇది చాలా ఇప్పుడు రెడీగా ఉంచుకున్నాం మనం. ఏది ఈ బూడిదని ఇటు గుడ్డు యొక్క స్థన తపాల పడకరా, నీ నీళ్ళు కడతా మంచి గుడ్డ పడకరా. పోవే పట్టుకుంటావా? పట్టుకో మంచిగా. కట్టరు పడకరా, సింపుల్ లాంటిది. ఇటు చూడండి, ఇటు జరుగు. ఇంత ముందు ముసలి అసలు జరగబోయేది, ఇప్పుడు జరుగుతుంది. ఏం పేరు? నాకు దండం పెట్టకు. ఆ చెట్టుకు పెట్టు. ఆ చెట్టుది ఒకసారి. ఆ చెట్టుది చింతపలక చెట్టు. ఏంటిది? చిన్న కాటలో నీళ్ళు పోతాను కయ్యా, గిగ్గిన పట్టుకొచ్చాను గ్లాస్. అట్ట అది ఇది అట్ట. అర్థమైందా? మమ్మల్ని నమ్మకు. వెరీ గుడ్ ముసలిదానా, మంచి విశ్వాస పరువాడు. బతుకుతావు, లేదు తిరుగుతావు. ఆయన గ్లాస్ పట్టుతావు. ఇదా నువ్వు ఇట్లా ఈ 200 సాగ ఇట్లా మంచిగా పట్టుకో. ఇదంతా ఇట్లా పట్టుకోవాలి. అయిపోయింది. ఆగు మమ్మీ, నీళ్ళు పోయిరా. వేడిగా మరి వెన్నీళ్ళు కాబట్టి సన్నీలా కొద్దిగా నేను చూస్తావు మంచి వీడు. ఆగు బిదురు పోయి ఆగే కలుపుతాగు. వెరీ గుడ్. కాదనయా కాలై మరీ చల్లగా ఉంటే నీకు పని చేయదు. గోకుడు వస్తుందా? మంచిగా కట్టుకో. గుంజి పట్టుకో. మళ్ళీ చెమ్ముతో గుద్దుతా. మరి తిరుగుతాడు. అయిపోయిందా? ఇక్కడ ఇది కంటిన్యూ చేయి. మమ్మీట పోయిన నాకు ఇప్పుడు కంటిన్యూ చేయి. ఇది అండి ఇక్కడ ఇరిగింది. ఇది చూడు, ఎప్పటికిప్పుడు వాపు లేదు, గీపు లేదు. 2 తొలలు చూడండి, 2 తొలలు చూడండి. వాపు లేదు, ఏం లేదు. చూసినవా? మంచిగా ఉన్నాయి ముసలమ్మ. నువ్వు వస్తుంది కానీ నువ్వు మంచిగా పచ్చని చేయి. నీ కొడుకుని బాగా పెట్టకు, నీ కొడుకుని బాగా పెట్టకు. వాళ్ళు పెట్టింది తిను, చెప్పింది చేయి. వాళ్ళు పెట్టింది తిను, చెప్పింది చేస్తా, ఏం చేస్తా. లేకపోతే వదిలిపెట్టిపోతే పురుగులు పడి చేస్తావు. మమ్మీ నీళ్ళు పోయిరా. నీళ్ళు పోయి మరి పోయి ఏమైనా పోయి
మంచి గుడ్డ ఎంకన్నా మంచి గుడ్డ ఒక టవల్ అనుకున్నా వైట్ వైట్ ఇక్కడ అది పూజ నీకు ఏరాదు కదా అడుగుతాండి హాయిగా అనిపిస్తుందా అట్ట బాగుండి నీ కొడుకు నీ వైపు కదా నీకు ఇంకో ఒక్క మాట నా దగ్గర పట్టు పట్ట పెద్ద బాబు పట్టి కడుతున్నా పెట్టే నీలాగనే అదే బిడ్డ దెబ్బ తాకుతుంది ఎట్టు అతుకుతుంది బిడ్డ దెబ్బ తాకుతుంది వయసు బిడ్డ అంత అబ్బు నచ్చిందంటవా మరి వయసు ముసలాం కాదా నీది కూడా అతుకుతుంది వయసులో అతుకుతుందంటే అతుకుతుంది నీది కూడా నీ చిన్నపాటి దెబ్బ అనుకుంటున్నావు ఇది మనిషి కూడా కనపడతారా మెత్తుంటుంది పేపర్ చిన్న 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 లోపల మెత్తం లోపల చూడు మెత్తం ఉంటుంది అది చూడాలి ఇది పక్క చూడు రైట్ సైడ్లో నువ్వే చేతులు మిల్లే ఎట్టలేదు మెత్త పెడతా వెరీ గుడ్ అది ఆగమ్మా కొద్దిగా ఆగమ్మా మీ అమ్మకి బింద మా అమ్మ బిందలేదు ఏం లేదు ఆయుర్వేద అభిమానులారా చూసిర్రా సొంతంగా చేతులు పట్టుకుని లేచింది మళ్ళీ కట్టు కామసకరం చదువుకోవాలి ఇది మా యొక్క వైద్యం మా యొక్క నమ్మకం మళ్ళీ కొద్దిగా ఉపయోగించు వెనక జరుపుతా వెరీ గుడ్ నీకు ఎవరు లేకుండా ఏం లేదు ముసలమ్మ బతుకుతావే అర్థమైందా భయపడదు కేసీఆర్ మీ అయ్యా వాస్తవే కడుపు సర్లేకుండా వెరీ గుడ్ మంచిగా పెట్టుకో ఏం బాధపడకు సరే సరే ఓకే ఏం చేస్తావు కోడిగుడ్డు సోనా అది అయితే నువ్వేం చేయాలి కానీ బూడితో మంచి అద్దాలి దెబ్బ దెబ్బ కింద పెట్టి మంచిగా అద్దాలి ఈ అద్దులు ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు అద్దాలి ఓకేరా అక్కడ తీసి నువ్వు కాలు అట్నే పట్టుకోవాలి కట్టిపు పట్ట అద్దాలి ఇచ్చారు అద్దాలే కలుపు ఈ రింగు దిగరా బంగారం రింగు మర్చిపో లోపల కనుకమ్మా కొత్త బట్టలు ఏం కాదు కింద పెట్టి అన్ని పాదే ముందు కొత్త సరే మంచిగా పట్టుకో నువ్వు కాలు పట్టుకో వెనక వెనక గుంజి పట్టు ఇట్ట పట్టుకో ఏం మాట్లాడకు తర్వాత రడే నప్పుద్దురా ఇది అనుకో పైకి అనుకోమ్మా పైకి అనుకో అడ్డా ఏ సందులో కొత్త నువ్వు కొద్దిగా ఆగు బుడి పెట్టుకుంది అట్టా వెరీ గుడ్ వెరీ గుడ్ చుట్టూ తిప్పాలి అద్దా అట్టా ఇదే మంచిది
ఇంకన్నా నువ్వు 2 చేతులు ఏంది నువ్వు బలం ఆగుతలేవా అందుకని పరుగున్నావు నువ్వు ఇక్కడ వెరీ గుడ్ నువ్వు మంచిగా చేయరా బబ్బులు కంటిన్యూ ఇక్కడ ఇక్కడ ఇటు టద్దు ఇక్కడ బూడిది కింద పోయి వెరీ గుడ్ ముసలమ్మ కూడా మంచి సహకరిస్తుంది కదా కింద పోయి బూడిది అది అయిపోయింది కదా ఇంకా ఇక్కడ పట్టుకో బూడిది పని ఆగమ్మా కొసేలు పట్టుకు కానీ కొసేలు ఆయిల్ పట్టుకో మొత్తం పట్టిరా పట్టి కింద పెట్టి మొత్తమ్మా కొంచెం జల్లెలు పడితే ఉన్న చేతులను పట్టుకుంటే ఏమవుతుంది అంటే వీడియో మొత్తం వీడియో ఇటు పక్కన కింద కింద నువ్వు ఏం చెప్తావో నీ ఇల్లు పని నడవాలి ముసలమ్మ నడవాలి అది నీ చేతుల్లో ఉన్నాయి నీ ఇల్లు పని ఆగొద్దు ముసలమ్మ ఆగొద్దు ఆగుంటే జరిగింది కట్టేస్తాను ఓకే ఇంకా పెట్టాలి చాలన్నా చాలా ఎక్కించుకుంది కన్స్ట్రక్షన్ ఏ ఊరు ఓడలు గట్ట పంచాయతీ వెరీ గుడ్ అయిపోయిందా అయిపోయింది సార్ అయిపోయింది కానీ ఒక పని చేద్దాం మమ్మీ చిన్న చిన్న ఇది పైదాన్ని తలవకుండా బైక్ లేపు ఇక్కడ వెరీ గుడ్ బిడ్డ నీకు ఏది వచ్చినా నేను ఉచితంగానే వైద్యం చేస్తాను మీ అమ్మ వద్దానని 200 రూపాయలు లోటు ఇచ్చింది ఈ ముసలమ్మ నడిచిందాక నువ్వు చూసుకోవాలి అర్థమైందా మరి వాళ్ళు చూస్తారు నేను ఉన్నాగానే అయిపోయింది నీళ్ళు గిట్ట వాళ్ళు దాపిస్తారు నువ్వు మంచిగా లేవకుండా నీ ఇంటి కాడ పండుకుంటాను నీ బిడ్డ సినిమా డాక్టర్ అయిపోయింది నీ మానాలు పాత్ర అయిపోయింది నీ అల్లుడు అభివృద్ధి చేస్తాను వాళ్ళు ఉత్తరం వేస్తుందా ఉత్తరం వేసినావా ఎవరు చేయలేదా నీ బిడ్డ కానీ నీ మానాలు ఎవరు ఏం చేయలేదమ్మా మరి చెప్తూ మానాలు మీరే పాపం అవన్నీ నాకు ఒక్కొక్కటి అందిరు మమ్మీ నిన్న మనం తీసిన కట్టు బద్దలై సార్ మంచి బద్దలది మంచి నీడేది అందరి నుంచిది తీసుకో ఈరోజు సందీప్ ఏమని చెప్పినావు కొద్దిగా ఆరు నాన్న కొద్దిగా మన కొద్దిగా లేపరా కట్టు మంచి గిడి చూడు ఏయ్ ఇట్టింది ఇట్లా చేయమా ఆమె కదా ఆమె మంచిగా ఉంది పాపం ఇక్కడ సెట్ అయిందా మీ అమ్మ అయినా ఊర్చుకోవాలి గో ఈ మోకాలు సిప్ప ఇది చూడండి ఇట్లా ఇగో చూడు
ఈ కుడుక ఎట్టుండో ఈ కుడు కట్ట పెట్టుకుని ఉండు ఎప్పటికీ ఉంటే నీకు ఎందుకు అతకదో ఆ బ్రహ్మదేవుని నిన్ను సృష్టించిన బ్రహ్మదేవుణ్ణి యముడిని తీసుకుపోయి యముడిని ప్రశ్నిద్దాం. అర్థమైందా? మన కష్టంలో నీతి నిజాయితీ అంకిత భావం ఉంటే సప్తలోకంలో ఉన్న దేవతలు కూడా భయపడతారట. కానీ నీకు కానీ నీతి నిజాయితీ లేదనుకో ఆ దేవతలు భయపడాలి, అప్పుడు పైకి పోవాలి. మరి అట్ట ఉండాలి. పైకి లేపాలి, కొద్ది పైకి లేపాలి. కుర్చీలో కూర్చుంటావా? కుర్చీనా? ఈ సేమ్ మొత్తం ఇందో చూడాలి, ముసలి లేవాలి. దడుచుకుంటాను మొన్న వచ్చింది కాబట్టి రాత్రి మొన్న లైట్ వేసిపోయింది. ముసొస్తుందా? నాకే జొండలు వస్తాను. ఏం పని చేయాలి మొత్తం అప్పటి మొత్తం బోరింగ్ వస్తుందా? పొద్దున రాలేదు, ఖరాబ్ అయిపోయిందని. వచ్చింది ఎప్పుడో వచ్చింది. నా మురిగి తెలిసిన వాటి కుట్టుకుంటాను మీరు. నిలబడుకో. ఈరమ్మ ఎంట్రీ ఈరమ్మ వాళ్ళు మా నాన్న. ఎందుకు అవి చిన్న బ్యాగులా కత్తి ఉండదు చెప్ప, అలా బండి ఉన్నాయి. బ్యాగ్ బండి మీద బ్యాగులో కత్తి ఉండదు చెప్పవే.
లాస్ట్ కట్టా పెద్ద బాపు ఇంకో 2 కట్టలు వేయాలిరా. రెండా దీంతో 2 పెద్ద బాపు కట్టలు. ఇది 3వది. అయితే ఇన్ని రోజులు భయపడ్డాం. ఎంత భయపడ్డా అతుకదు అని. ఆ పాత గుడ్డ అనుకో మొత్తం బూడి చూడు భయ్యా. పెద్దమ్మ వస్తుంది ఇది చూడువే చూస్తారా ఎందుకు ఇలా ఎండ కొట్టలే. ఎండ కొట్టప్పుడు ఆగు నువ్వేం మాట్లాడు. కింద పడేది కదా తీసి మంచిగా అందుకో. ఇంకన్నా అక్కడ దూది కింద పడ్డదయ్యా. అక్కడ దూది కాదు కొత్త దూది. మంచిగా పట్టుకోరా ఇట్రా ఎక్కడన్నా. कोई पैक ले दो मैं चल अटोरू मतलब हां बाद ले पक कुछ दिन में బద్దలు ఇచ్చిన వాడు చూడు. మంచిగుందా? ఎందుకు మొసొస్తుందా? బద్దలు ఎందుకు పోయా గయ్యి పెద్ద కుక్కలు మొసొస్తుందిగా. ఇక్కడ ప్లాస్టిక్ ఉంటుంది లైటింగ్ అవుతుందారా గదే ప్లాస్టిక్ గదే తీరు పడుకోరా మేము ఇటు పడుకోరేది. పట్టుకో పైకి వెళ్తాం మమ్మీ చిన్నగా ప్లాస్టిక్ పేపర్ మీద
కొద్దిగా లేపురా. కించలే నడు నొస్తుందానే మంచిగా సొంటలు గట్టినే పడుతుంది. పైకి లేపు. నొత్తందా నొత్తలేదా? మెత్తగా మంచిది మంచిది. నువ్వు ఎత్తుంటే మళ్ళీ ఇప్పుతుందా? మళ్ళీ ఇప్పుతుంది అప్పుడే ముసలిదానా. అప్పుడు నొప్పి ఉండే వస్తుంది. చిట్టి ఎంత పిలిచినా ఆన్సర్ రాదు. అగమ్మ అందుకే దీనికే నువ్వు ఇక ఓయ్ దానికే నువ్వు వెనక కడితే అంతేనా? సరే భద్రతకపోతే ఎక్కడన్నా కాలు పైకి లేపు. ముప్పై ఉండదు వస్తాయి నీళ్ళకి వస్తుంది. భయపడకు, ఏం కాదు కానీ అవి వచ్చింది అమ్మా. కొంచెం 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 పైకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? కల్ మంచి పైకి లేపు. మంచిగా కంటిన్యూ చేయి. మొత్తం ఎక్కడన్నా నీకే ఇప్పటి వరకు ఏమి లేదా? వెరీ గుడ్. దూరత్వం కాబట్టి ఏం కాదు. ఇప్పుడు అందరూ అబద్ధం ఆడతామా? ఈ పండుగ బిందు వాళ్ళ పండుగ బిందు. పైకి లేదు పైకి లేదు పైకి లేదు. కంటిన్యూషన్
మంచిగా ఉన్నదా? ఇక్కడ ఇబ్బంది ఉన్నది ఏమన్నా ఎంకన్నా ఇక్కడ బద్దకి తెచ్చుకుంటుంది ఇడిసేయి. ఇక్కడ ఊక దూది పెట్టు. మమ్మీ తీద్దరు అది కూర్చో. నాకు ఎన్ని తీరా కూర్చొని కిలో వెళ్ళినా ఫేవరెట్ క్లాస్ లేదురా? దింపిరా కొంచెం. గిది 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 ఏవో గిది కాదు. ఎంకన్నా ఆడ బరుగట్టు ఏదన్నా తీసుకురా, వదిలిపెట్టిగా నా ముందు బరువై. కవర్ తీసుకు గది తీస్తావు, తీసుకుందాం గట్టు డైరెక్ట్ కవర్ కవర్ ఇంకా ఇసుక కవర్ తీయం కన్నా తీసుకొద్దాం డైరెక్ట్ అంటే ఏం కాదు. ఇక రాలే తొమ్మిది దగ్గర కట్టు. గొడ్డ చూడు ఇది దూది తెల్ల ఒక బ్యాండ్ ఉంటుంది చూడు. ఇటే పెట్టుకోవాలి, వీకే ఇటే పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. కొంచెం పెద్ద చూడు. సార్ చూడు కిందకున్నదా అటే అటు కూడా బరలే. ఆ కాలు కూడా తొందరగా పికప్ అవుతుంది. ఇంతసేపు మనం వేయండి. ఇంకేమైనా అవసరం లేదు, ఇసుకే చాలు. ఇప్పుడు కట్టుకో. బాగుంట ఇది నీ కథ. ఎట్టు పోదు నీకు, ఇక కట్టు పోదు, నాకు గిట్టు పోదు. ఇది అండి చల్ల చుంటలు వస్తున్నాయి. అనిపోతా వరగా వీడియోలో పడవా? ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం అయిపోయింది. ఇట్రా ఇట్రా తొందర ముగిస్తారా. ఇరా, ఇది కోడిగుడ్డు కూర, ఇలా పచ్చకూర, ఈ మూడు కలిసి ఇలా కూర వండించి అన్నంలో పెట్టు. ఆ తెల్లపొడి ఉందా, ఆ పొడి కలిపి అన్నంలో ఫస్ట్ ఏంది ఉడికించు, తినేటప్పుడు ఆ పొడి కలిపి తినిపించు. రేపు పొద్దుగాలరా నేను వేరే మందు తయారు చేస్తా. చికెన్ మటన్ మంచిగా బెటర్, చికెన్ కన్నా మటన్ బాగా పెట్టు, వస్తుంది. ఏమి కాదు. ఆయుర్వేదమన్నారా, నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. ఈ యావత్ ఒక లోకానికి ఈ
యశ్వంత్ వృద్ధాప్య లోకానికి ఎలాంటి వైద్యం ఆయుర్వేదం చేయించినా సక్సెస్ అయితే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ఒక వైద్యాన్ని ఆయుర్వేదాన్ని మంచిగా అనువర్తించి మంచి ఆయుర్వేద అభిమానులుగా ఉండు ఈ యొక్క కుటుంబం కూడా ఇలాంటి వైద్యానికి ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. ఇస్తుంటారా ఇగో ఈ అమ్మాయి సంధ్య ఇక్కడ దెబ్బ అనేది ఇరిగింది. వీళ్ళ అమ్మ నాయన ఇబ్బందులు పడ్డారు, ఆర్థికంగా లేని వాళ్ళు పేదోళ్ళు. నేనే పేదోళ్ళు, నాకన్నా ఇంకెక్కువ పేదోళ్ళు నా యొక్క ఈ యొక్క ఏవులు నా యొక్క కస్టమర్లు నా యొక్క పేషెంట్లు. నేను ప్రపంచంలో అతి ఎక్కువ పేదవాళ్ళు అంటే రవి డాక్టర్, ఆర్ఎంపీ రవి డాక్టర్. కానీ నాకన్నా ఎక్కువ వీళ్ళు ఉన్నారు. మా అందరికీ తోడు ఆయుర్వేదం ఉన్నది. ఆ భగవంతుడు సృష్టించిన యొక్క భూమి మీద ఉన్న బతకన్న మీద ఉన్న యొక్క మొక్కలు ఉన్నాయి. అందుకు మేము బతకగలుగుతున్నాం. అందుకు ఈ యొక్క అనుభవంతో ఇంతసేపు వృద్ధురాలకి సేవ చేసింది. ఇలాంటి సేవ చేయాలి, ఇంకా చేసుకుంటూ పోతుంటేనే కొన్ని వృద్ధురాలు కానీ ఈ కుటుంబం కానీ అంతా బాగుంటుంది. ఖచ్చితంగా తగ్గుతుందా? నడవగలదు నమ్మకం ఉంది కదా? నీ నమ్మకం ఉన్నదా? గట్టిగా మాట్లాడు ఎడవ కానీ. గుంజిందా? ఇప్పుడైనా జువ గుంజుతుందా? అప్పుడు ఎంకనరా ఎల్లమ్మరా ముత్తమ్మరా అని ఇవన్నీ బరువులు తీసింది. ఇప్పుడు బరువులు తీయరాదిగా నువ్వు అట్ట జువ్వ గుంజిన కొద్దీ ఇక్కడ ఆరాయంగా ఇక్కడ పాదుల పడతా ఉంటుంది. అర్థమైందా? ఇలాంటి వృద్ధురాలకు కానీ ఎవరికైనా కానీ బరువు వేసినాక ఖచ్చితంగా ఎమ్మకి అతికే అవకాశం ఉంది. కనుక ఇలాంటి ఒక కట్టేసినాం. మంచిగా మెడిసిన్ వేపిస్తావు కదా, వేపించి ఈ యొక్క ఆయుర్వేద లోకాన్ని మైమరిపోకుండా ఆయుర్వేదాన్ని సాధించాలని ఆశిస్తూ ఈ యావత్ లోకం మంచి ఆయుర్వేద అభిమానులుగా వద్దని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాం.